పాలన ఏ రకంగా ఉంది? 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు ఇంకో నెల కూడా దగ్గర పడ్డది. ఇంక 2 సంవత్సరాలు ఒక నెల పూర్తయింది. మరి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఇలా కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. నాకు కూడా ఆ కామెంట్ నచ్చింది. సీరియస్గా చెప్పాలంటే ప్రజలలో కూడా గదే చర్చ కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా ఉన్నది? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల ఒక నెలలో ఈ రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా సంతృప్తిపరిచిన పాపాన పోలేదు. అందరూ 7 దశల మన్నెత్తిపోస్తున్నారు, అందరూ తిడుతున్నారు. మరి ఏ దానికి కూడా పైసలు లేవని చెప్పుడు, అభివృద్ధి చేయకపోవడు, రాష్ట్రానికి గాయ చేసి మళ్ళీ ఏదో రైజింగ్ కానీ ఇక అంటారు దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టుగా ఎంత మొత్తుకున్నా ఇంకా వాళ్ళు డబ్బా కొట్టుకునే ప్రోగ్రాం కూడా చేశారు. అయితే ఈ డబ్బా కొట్టుకునే ప్రోగ్రామ్ని ఇదంతా పక్కన పెడితే నిజంగా కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన రెండు కంపేర్ చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అనుకుంటారా, లేదు రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు అనుకుంటారా అంటే దాదాపు 95.96% మంది కూడా 7 దోషుల మన్నెత్తి పోస్తారు రేవంత్ రెడ్డి పైన. ఆ 3-4% మంది అంటే కాంగ్రెస్ వీరాభిమానం అన్నమాట. అది నేను పట్టుకున్న కాడికి 3 కాళ్ళు అనే బ్యాచ్ ఏ పార్టీకైనా మినిమం ఉంటారు. అది బీజేపీకైనా, బీఆర్ఎస్కైనా, కాంగ్రెస్కైనా. సో ఆ 3-4% వాళ్ళే ఉంటారు. మరి అలా కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన రెండు కంపేర్ చేస్తూ కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఇక పాలిచ్చే బర్రెను కాదనట, మనం దున్నపోతు తెచ్చుకున్నామట. మరి ప్రజలు కూడా నిజంగా ఈ స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేస్తుండొచ్చని నేను అనుకుంటున్నాను. నిజమే కదా, రైతు బంధు ఇచ్చినా, రుణమాఫీ చేసినా, పైసలు ఇచ్చినా, పథకాలు ఇచ్చినా, అభివృద్ధి చేసినా, నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ఈయన అంతకంటే ఇంకెక్కువ ఏమైనా ఒడుస్తాడేమో, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమైనా పీకిస్తాడేమో అని చెప్పేసి నమ్మి మరి పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నాం అనేది ఈ స్టేట్మెంట్ 100% యాక్సెప్ట్ చేయొచ్చు కూడా. మళ్ళీ ఈ పాలిచ్చే బర్రె అన్ని పక్కన పెట్టి ఒకవేళ అన్ని విషయాల పక్కన పెడితే కమిషన్ల గురించి మేజర్గా మాట్లాడతారు. 30%కి వచ్చిందంటున్నాయి. ఒకప్పుడు నాకు గుర్తున్నది ఏంటంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్లో 25 రూపాయల ఎస్ఎఫ్టీ కానీ మొదలుపెట్టారు. ఇలా 250 రూపాయలు, 300 రూపాయల వరకు కూడా ఎస్ఎఫ్టీకి వచ్చింది. ఒక కొత్త బిల్డింగ్ కట్టాలంటే వాడు 300 రూపాయల ఎస్ఎఫ్టీ లెక్క ఇక ఆర్ఆర్ ట్యాక్సా, ఇంకేమైనా బిఆర్ ట్యాక్సా, ఇంకా RRR ట్యాక్సా, ఏదో ఒకటి మొత్తానికి ట్యాక్స్ కట్టాలనే పరిస్థితి వచ్చింది. ఆ 30% ట్యాక్స్ మరి గతంలో ఏం దోసుకురో ఏం కథో కానీ ఈ ట్యాక్స్ సిస్టమ్ అయితే లేదు. ఈ ట్యాక్స్ సిస్టమ్ కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు తెచ్చారు. మంత్రులదేమో ట్యాక్సుల ప్రభుత్వం అయిపోయింది, మా రేవంత్ రెడ్డి దున్నపోతు ప్రభుత్వం ఏంటంట మరి నాకు తెలియదు. సో ఒకసారి అదే ఇవాళ రాసిన. సో 30% ట్యాక్స్, అదే రకంగా దున్నపోతుల పాలన. ఇది నిజమా కాదా మరి ఏం మాట అంటే ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, ఇక చూద్దాం. మళ్ళీ ఇంకోటి, ఈ డైలాగు వేరే వాళ్ళు రాస్తే నేనేం బాధపడపోదును, పోయి మన వెలుగు పత్రిక రాసింది. మరి ఏం బాధ అయిందో ఏమో తెలియదు. ఇగో పాలిచ్చే బర్రెను కాదనట, దున్నపోతుని తెచ్చుకున్నారట, ఇప్పుడు అనుభవిస్తున్నారట. ఇది నిజమా కాదా? ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళకి తెలుసు అనుభవిస్తున్నారా లేదా అనేది. ఎవరైతే రైతులు ఇలా యూరియా బస్తాల కోసం కేంద్రం దగ్గర నిలబడుతున్నారో, పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర, వాళ్ళకు కూడా తెలుసు అనుభవిస్తున్నావా లేదా అని. ఎవరైతే కేసీఆర్ అన్నప్పుడు టెన్షన్గా 10,000 రూపాయలు టింగు టింగు అని అకౌంట్లో పడేదో, మరి టకీ పడుతున్నాయా లేదా కూడా జనంకి తెలుసు, ఆ రైతాంగానికి తెలుసు. ఇక రాష్ట్రంలో ఇక పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, సచిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ లెక్క తీస్తే ప్రతి ఒక్కరు ఈ స్టేట్మెంట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. ఆ లంగో దొంగో లక్షలు సంపాదించుకున్నో, కోట్లు సంపాదించుకున్నో కానీ పథకాలు ఆపలేదు రాబోయ్. మరి సన్నాసులు పథకాలు ఇస్తలేరు, పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, కానీ మీ మునగానాన్ని మూడుస్తున్నారు అని ప్రజలు 7 దోషుల మన్నెత్తిపోస్తూ ఏ లబ్ధిదారులు ఆయా పథకాలలో ఆగమాగమై కాంగ్రెస్ పార్టీని చూసి తిట్టుకుంటూ మరి కష్టాలను అనుభవిస్తున్నారు. ఇదైతే నిజమే. ఇది ఎవరి కాడికి పోయినా చెప్తారు. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్త దగ్గర అడిగినా చెప్తారు, ఒరే నువ్వు కాంగ్రెస్ పోయినవే కదా, నీకు ఎన్ని ఎకరాలు ఉందిరా పోయి, నీకు కేసీఆర్ అన్నప్పుడు రైతు బంధు వచ్చిందా? వచ్చింది. మరి మీరు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎక్కువ వచ్చిండ్రా? 2 సార్లు అయితే ఇంకొంచెం 3వ తయారు ఉన్నాడు కొడుతుంది, ఇది కూడా ఎక్కువ కొడుతుంటే కొడుతుంది. సో వాడే చెప్తాడు, మనం చెప్పే అవసరం లేదు. ఇంకా ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్ చేసినంట,
ఖమ్మంలోని ముగ్గురు మంత్రులు మోసగాళ్ళే అంటుండు. ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన మంచిగా బ్రహ్మాండంగా వీరబాస్తాలు వద్దంటే ఇచ్చి ఖమ్మం ప్రజలకు కళ్ళని అంటారు కదా గిత్తద కంటే ఊసు పడితే అన్న అని తిత్తాడు నాలుగతోలి. అంత ప్రేమ ఎక్కువైంది అన్నకు. సో ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారి చరిత్ర. ఇక ఒక ఆయన నెంబర్ 2 ఆయన కడిగిన ముత్యం అసలు ఆయన అసలు ఈ రాష్ట్రంలో ఏడ భూమి దొరుకుతుందా ఏది దొరికిందావా అని తయారుగా కాసుకొని కూర్చున్నాడు. మన ఎలుగోట్లకి ఇలా తెరుచుకొని కూర్చున్నాడు. ఎడ దొరుకుతా ఎడ తిందామని. ఆయన అసలు మంత్రి. ఆయన ఖమ్మంకి వీకింది ఏం లేదు. ఇక మా బట్టి అన్న నేను ముఖ్యమంత్రి అని డిప్యూటీ తెచ్చుకుండు. ఆ డిప్యూటీ అన్నకు పనికి వచ్చింది, అన్న కొడుకు లగ్గానికి పనికి వచ్చింది తప్ప జనానికి ఏం పనికి రాలేదు. మరి ముగ్గురులట ఈ మోసగాళ్ళు అంటారు ఖమ్మంలో. అది వేయినంట మరి నాకేమెరక. ఇంకా 30% కమిషన్లు తీసుకుంటున్నారు. ఇది పాయింట్. ఇప్పుడు ఈ టైటిల్ అన్ని పత్రికలు రాసుకొచ్చినాయి. ఇగో నమస్తే తెలంగాణ కూడా రాసింది. ఇంకో ముగ్గురు మోసగాళ్ళు 30% కమిషన్ ఈయన కూడా రాసిండు. అందరూ సేమ్ స్టేట్మెంట్ వాడతారు. వేరే వాళ్ళంటే రాసిరు కానీ ఆఖరికి రేవంత్ రెడ్డి పత్రిక కూడా రాసినాయి 30% ట్యాక్స్ పరిపాలన. ఇప్పుడు ఈ 30% ట్యాక్స్ అనేది తెలంగాణలో మరి దుమారం లేపుతాను నిజంగా చెప్పాల్సి వస్తే. సీరియస్గా మనం చూస్తే ఈ 30% ట్యాక్స్ అనేది ఈ రాష్ట్రంలో మరి లేనిపోని శీర్షకు తయారవుతుంది. ఎమ్మెల్యేలు ఏమంటారు, అరే వాళ్ళు 30% ట్యాక్స్ తీసుకుంటారా, మనం గదే ఎమ్మెల్యే అయినరా, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మనం ఎందుకు తీసుకుంటలేవు, మనకు మంత్రి పదవి కావాల్సిందని ఇప్పుడు కొత్త కయ్యం పుడుతుంది ప్రతి ఒక్క జిల్లాలో కూడా. కాంగ్రెస్ కూడా అంతగా ఇక్కడ జనం ఏంది, జనం బాధలేంది, జనం కష్టాలేంది ఎవరికి పట్టవు. ఎవరు చూడు వారికెంత, నీకెంత, నాకెంత, మనకెంత, జనంకి 0. ఇంత లావు గాడిద గుడ్డు కావాలి జనానికి. సో జనానికి మాత్రం వాళ్ళు గాడిద గుడ్డ ఇస్తారు. మీ దాంట్లో డౌట్ పడాల్సిన పని లేదు. ఇక మరి రేవంత్ అట రాష్ట్రాన్ని దోషి రాహుల్కి కప్పం కడుతున్నాడట. ప్రతి నెల 100 కోట్లు పంపిస్తున్నారని ఆరోపణ చేసింది. 100 అంటే తక్కువనే అవుతాయి కానీ 100 కోట్లు అంటే 2500 కోట్లు అవుతాయి. 2500 కోట్లే పెట్టిండా, ఇది తప్పు లెక్కనే. ఆయన పెట్టిన లెక్క ఇప్పుడు 1 లక్ష కోట్లు కావచ్చు నా అంచనా ప్రకారం. అయితే మరి 2,80,000 కోట్లు తెచ్చిండా, ఎవరికి ఇచ్చిండో తెలియదు. భూములు అమ్మిండి ఎవరికి ఇచ్చో తెలియదు. మరి ఇక్కడ పోయినా అన్ని ఢిల్లీకే పోయినాయి అంటారు. లేదంటే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఇళ్ళకి పోయినాయి. ఈయనేమో మరి ఆదానం ఓన్లీ 100 కోట్లే చెప్తాను లెక్కకు. రోజుకా నెలకి అట. ఇది తప్పు కదా. నా నెలకు తీసుకపోయి పక్కన ఇంకో 1 సున్నా కదా 2 సున్నాలు పెట్టుకోరి. ఇది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలు. ఇక మళ్ళీ ఈ వార్తను బీఆర్ఎస్ అనుకూల పత్రికలు రాసుకొస్తే ఒక రకం అనుకూలం. ఈ పత్రిక వెలుగు పత్రిక రేవంత్ రెడ్డిదే మళ్ళీ పత్రిక. అయ్యో ఆయనదే అని ఇప్పుడు అంగీకరిస్తున్నారట్టమ్మా. ఇక కమిషన్లు తింటున్నాం, దొంగలం లంగలం అని ఒప్పుకుంటున్నట్టే వాళ్ళ దృష్టిలో నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇక వీళ్ళు రాసిరు సేమ్ న్యూస్ని. ఇగో కమిషన్ 30%. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు చేసింది 0 గాడిదిగుడ్డు. రైతులకు కనీసం యూరియా బస్తా కూడా ఇవ్వలేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం నుంచే ఉన్నాడు. ఇక వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో 7-8 స్థానాలు గెలుస్తాం. మరింత ఐక్యంగా పనిచేస్తే 10కి 10 గెలుచుకుంటాం. రాహుల్కు 6,000 కోట్లు ఇవ్వకుంటే రేవంత్ పోస్టు బూస్ట్ అవుతుందట. గ్యారంటీ కార్డు ఎక్కడ భద్రపరచుకోవాలో బట్టి చెప్పాలంటున్నాడు. ఇది మాత్రం నిజం. బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీలు ఇది అసలు పవిత్ర గ్రంథం కానీ బలమైన గ్రంథం. సో దీన్ని దాచిపెట్టుకోండి. మీకు ఈ 6 గ్యారంటీలు బరాబరుగా మేము ఇచ్చే బాధ్యత మాది. ఇవ్వకపోతే మాకు గ్యారంటీ కార్డు చూపిరి, మేము ఓటు అడగం మనతాపకు. బట్టి అన్న మరి దాచిపెట్టరు భద్రంగా, జాగ్రత్త. ఇంకా ఖమ్మం సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడు. మళ్ళీ సారే కావాలంటారంట కేటీఆర్ తో కూలీల ఆకాంక్ష అని చెప్పేసి నిన్న ఒక వీడియో వచ్చింది. ఆయన కారు ఎక్కుతా అంటే ముసలోళ్ళు ముఖ్యోళ్ళు అంతా కారుకాడుకు వచ్చారు. మీ నాయనని మంచిగా చూసుకో, కేసీఆర్ మంచి చూసుకో అని అలా బాగా చెప్పుకునే ప్రయత్నం చేసి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడని కోరుకుంటారు. కొడుకు చెప్తారు మీ నాయనని మంచిగా చూసుకోని. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందితే
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరచకపోతే దేవుడా అంట మళ్ళీ 2 ఏళ్ళు తిరుగుతాలకే కేసీఆర్ దేలాడుకుంటారు జనాలు. ఇక మా బీజేపీలు అంటే అది ఉన్నరా లేరా ఇంకా అలాగే దేవునికి తెలియాలి కానీ. సో అటు షిఫ్ట్ అయిపోయారు జనాలు, బీజేపీ సైడ్ చూడకుండా డైరెక్ట్ బీఆర్ఎస్ సైడ్ మళ్ళీ వేరు అటు పోయి కేసీఆర్ని తలుచుకుంటారు. కేసీఆర్ ఇలా ఈ రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఆయన ఏం లేకపోయినా తెచ్చింది. ఇంకోటి నిన్న ఒక వీడియో బాగా వైరల్ అవుతాను. కేసీఆర్ ప్రచారం చేయకున్నా 3 ఏళ్ళు ఏం పని చేసినా ఏం పని చేయకున్నా అమాధానం తిరిగి ఫామ్ హౌస్ లో వండుకొని ఆరోగ్యం కాపాడుకున్నా సరే 3 ఏళ్ల తర్వాత కాపాడే ముఖ్యమంత్రి కేసీఆరే అని చెప్పేసి నిన్న సోషల్ మీడియా బీఆర్ఎస్ వైరల్ చేస్తారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈడ మన తప్పదాగినోడు అనేటు అంటారు. ఎవరిని సోకులో వాడే ఉంది తప్ప ఎవడన్నా జనం సోకులో లేడు. జనం ఏంది, జనం బాధ ఏంది, వాళ్ళని ఎట్లా కాపాడాలి లేదు. అందుకే ప్రజలు అటువైపు షిఫ్ట్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఈయన రాసిండు, తుమ్మల కూడా కమిషన్లకు మరిగిండంట. ఆయన వాళ్ళ పార్టీ తుర్కల పార్టీ కమిషన్లు మరి తుర్కలుగా కూడా తీసుకుంటున్నారా లేనిపోని పంచాయతీ మళ్ళీ మీ పార్టీ అసమంతే కదా. సో కమిషన్లు తీసుకుంటున్నట తుమ్మల నాగేశ్వరరావు. వీళ్ళు మునగాళ్ళు కాదు మోసగాళ్ళట. ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిర్రట. గ్యారంటీ కార్డులు ఇప్పుడు ఎక్కడ పెట్టాలంటున్నట. షాపుల్లో యూరియానే లేదట, యాపుల్లో ఎక్కడదట. ఆ కాంగ్రెస్ భరతం పట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారట. కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణ మీద పెట్టుబడి అయిందంట. మరి ఖమ్మం జిల్లా పరిధిలో కేటీఆర్ మాట్లాడిండు. ఇక మరి యూరియా షాపులలో లేదు, వాస్తవం అయితే నిజం. ఈ పాయింట్ ఒక్కటే ఇలా వేరుపాటు ఉన్నది. సో యూరియా షాపులలో లేదు, ఏడుందంటే కాంగ్రెస్ నాయకులు ఇళ్లలో ఉన్నది. మరి యాప్లలో పెడితే ఎట్లా? మీరు డైరెక్ట్ కాంగ్రెస్ నాయకులు ఇళ్లలో కడిపోయి యూరియా బస్తాలు లైన్ కట్టి మీకు బస్తాలు మీకు వస్తాయి. సో మరి ఇది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు. దానికి తోడు మీ లంగలమేనా పై మీ దొంగలమేనా పై అని చెప్పేసి ఇక వాళ్ళ పత్రికలే యాక్సెప్ట్ చేస్తూ వార్తలు రాస్తున్నారు. వాళ్ళ సొంత ఆస్థానం మీడియా ఆయన మంత్రి, వీళ్ళ పార్టీలో ఆయనే మంత్రి. ఇక మా మొనగాడిగా ఉన్నది. అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతుంది అని వాళ్ళకు వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. ఇంకా మా వల్ల కాదు అని హ్యాండ్స్ ఆఫ్, మన పోలీసు కూడా కన్ను పెడితే హ్యాండ్స్ ఆఫ్ అంటున్నారు. అట్లా చేతులు ఎత్తేసారు. ఇక మమ్మల్ని ఏమైనా చేసుకోరు, ఇంక ఈ ఉన్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంపాదించుకున్నాం, ఇక మళ్ళీ రాము ఇంకా మేము అని వాళ్ళకు వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి దునపోతుల పరిపాలన కాదా? మీరు చెప్పురా పోలింగ్ ద్వారా. నేనైతే దునపోతుల పరిపాలన అనుకుంటున్నాను.